రోహిణీ నక్షత్రం 1వ పాదంలో కానీ 3వ పాదంలో కానీ శిశువు కనుక జన్మించినట్లయితే ఆ శిశువు పుట్టిన 4 నెలల ముందే తల్లి పేరు మీద 10 రోజుల చంద్రగ్రహ పూర్ణకుంభ జపం అనేది అవసరం అండి, తప్పకుండా చేయించాలి. అదే ఒకవేళ 2వ చరణంలో కనుక జన్మించినట్లయితే 2వ పాదంలో జన్మించినట్లయితే చంద్రగ్రహ పూర్ణకుంభ జపం అనేది 4 నెలల ముందే, పుట్టినప్పటి నుండి 4 నెలల లోపండి, తల్లి పేరు మీద తండ్రి పేరు మీద ఇద్దరి పేరు మీద చేయించాలి. అదే ఒకవేళ 4వ పాదంలో జన్మించినట్లయితే మేనమామ మీద, అంటే తల్లికి కనుక సోదరుడు ఉన్నట్లయితే వారి పేరు మీద 10 రోజుల చంద్రగ్రహ పూర్ణకుంభ జపం అనేది ఖచ్చితంగా చేయించాలి. అలాగే సువర్ణ దానం కూడా అవసరం. రోహిణీ నక్షత్రంలో ఏ పాదంలో శిశువు పుట్టినా సరే ఖచ్చితంగా ఈ పరిహారాలను అయితే పాటించాలి. ఈ రోహిణీ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారండి. అలాగే సాహస క్రీడలందు ఆసక్తి ఎక్కువ, శక్తి సామర్థ్యాలు ఎక్కువగానే ఉంటాయి, అర్హత ఎక్కువగానే ఉంటుంది, బాగానే చదవగలుగుతారు. కాబట్టి మంచి ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అవకాశాలు ఉంటాయి. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. తండ్రి తరపున బంధువుల మీద కంటే కూడా వారి తల్లి తరపు బంధువుల మీద ఎక్కువగా ప్రేమానురాగాలు అనేవి ఉంటాయండి. అంటే తండ్రి తరపు వారిని పట్టించుకోవాలని కాదు, వీరి మీద కంటే కూడా వారి మీద ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతంలో చదవటం కానీ, హాస్టల్స్కి వెళ్ళటం కానీ, విదేశీ ఉద్యోగాలందు బాగా రాణించగలుగుతారు. భూ సంపద, జల సంపదను కలిగి ఉంటారు. అయితే రోహిణీ నక్షత్ర జాతకుల్లో మెచ్చుకోదగ్గ లక్షణం ఏంటంటేనండి, అంత త్వరగా కోపం రాదు. చికాకుగా కనిపిస్తారేమో కానీ చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ కోపం ఉన్నా చిరునవ్వుతో ఉంటారండి. తోలనాడి మాట్లాడే మనుషులైతే కాదు. ఎన్ని విమర్శలనైనా సరే ఎదుర్కొని అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. కాబట్టే అలా ఎదురు తిరగని మనస్తత్వం కాబట్టే చాలా మంది వీరి మనసుతో ఆడుకుంటారండి. రోహిణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులకైనా సరే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అపనిందలు, ఆరోపణలు అనేవి జీవితంలో ఒక భాగం అయిపోతాయి అని చెప్పవచ్చు. గురు మహర్దశ, శని మహర్దశ వీరికి బాగా కలిసి వస్తుందండి. ప్రేమ వివాహాలు పెద్దగా కలిసి రావు. ప్రేమ వివాహాలు పెళ్లి దాకా వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. నేను ఈ మాట అంటున్నందుకు మీరు నన్ను తిట్టుకోవచ్చు, కానీ ప్రేమ వ్యవహారాలు పెద్దగా కలిసి రావండి మీకు. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ఉంటుంది. అందరి జీవితాల్లో జరగకపోయినా చాలా మంది జీవితాలలో వైవాహిక జీవితం అనేది బాగుంటుంది. ఒకవేళ వీరి జీవితంలో ఏదైనా కోర్టు వ్యవహారాలలో చిక్కుకున్నా చివరికి విజయం అయితే వీరిదే అవుతుందండి. స్విమ్మింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది రోహిణీ నక్షత్ర జాతకులకు. అందుకే ఈ నక్షత్ర జాతకుల్లో చాలా మంది గజ ఈతగాళ్ళు ఎక్కువగా ఉంటారు, అవలేలగా ఈదుతారు. ఈ రోహిణీ నక్షత్ర జాతకులు ఎక్కువగా వంశ గౌరవానికి ఇంపార్టెన్స్ ని ఇస్తారండి. వారు కష్టపడినా సరే వారి వంశ గౌరవాన్ని మాత్రం నిలబెడతారండి. వంశానికి, కుటుంబానికి మంచి పేరుని తీసుకువస్తారు. వీరు జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు అనుభవించినా, అపనిందల పాలైనా సరే తాము అనుకున్నట్లుగా తాము ఎలాగైతే జీవించాలి అనుకున్నారో వారి సంతానాన్ని అదే విధంగా తీర్చిదిద్దుతారు. ఈ రోహిణీ నక్షత్ర జాతకులను హాస్య ప్రియులు అనవచ్చండి. ఎవరైనా జోక్స్ వేసేవారన్నా, నవ్వించేవారన్నా వీరు బాగా ఇష్టపడతారు. వారి జీవిత భాగస్వామిలో కూడా జోవియల్ యాంగిల్ ఉండాలి అనుకుంటారు. కళాప్రియులు కూడా కాబట్టి కళారంగంలో ప్రగతిని సాధించి అవార్డులను పొందగలుగుతారు. రోహిణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి అనుకున్నట్లయితే దక్షిణ వైపు ఇళ్లల్లో నివసించకపోవటమే మంచిది. రోహిణీ నక్షత్రంలో 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు కొన్నిసార్లు తొందరపడి పనులు చేస్తారండి. తొందరపడి నిర్ణయాలను తీసుకుంటారు. దానివల్ల జీవితంలో ఇబ్బందుల్లో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే రోహిణీ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు జీవితంలో గుర్తుంచుకోవాల్సింది నిదానంగా ఆలోచించండి. మీరు ఎంత కష్టపడినా మీ జీవితం అనేది మీరు తీసుకున్న నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తొందరపడి ఎప్పుడూ కూడా నిర్ణయాలను తీసుకోవద్దండి.
అలానే ఒకవేళ వీరు ఎవరినైనా ఇష్టపడ్డారనుకోండి, ఇతరుల వైపు కానీ ఇతర విషయాల వైపు కానీ వీరి మనసు కనుక లాగితే చేసే పని మీద శ్రద్ధ మొత్తం పోతుంది. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించారనుకోండి, అదే సమయంలో వారికి ఇష్టమైన వారు ఎదురయ్యారనుకోండి, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, మనసంతా అటే లాగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, రోహిణీ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు జీవితంలో చాలా కష్టపడతారు, ఒక మంచి స్థాయికి చేరుకోవాలి అని అహర్నిశలు ప్రయత్నిస్తారు. కానీ మీ నెగ్లిజెన్స్ ఏంటంటేనండి, అనవసరమైన విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. పరిస్థితులను బట్టి మెలగటం నేర్చుకోవాలి. దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో అంత ప్రాధాన్యత మాత్రమే ఇవ్వండి. ఈ 1వ పాదంలో జన్మించిన వారు నిజానికి చాలా ధైర్యంగా ఉంటారండి. కాకపోతే వీరిలో ఉండే నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఏ టైంలో చేయవలసిన పనులు ఆ టైంలో చెయ్యరండి. అంతా అయిపోయిన తర్వాత బాధపడతారు. అంటే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులను పట్టుకునే రకం అన్నమాట. రోహిణీ నక్షత్రంలోని 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే, 2వ పాదంలో జన్మించిన వారు మాత్రం 1, 3, 4 పాదాల్లో జన్మించిన వారి కంటే కూడా అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు. అంటే ఏ అవకాశాన్ని వచ్చినా సరే చక్కగా సద్వినియోగపరుచుకుంటారండి, చేజార్చుకోరు. దానికి గల కారణం పుట్టుకతోనే వీరికి మంచి ఆలోచన శక్తి ఉంటుంది. ఏ సమయంలో ఏది చెయ్యాలో బాగా నిర్ణయించుకోగలుగుతారు. 2వ పాదంలో జన్మించిన వారిని భోజన ప్రియులుగా చెప్పవచ్చండి. అలాగే మాట్లాడే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే సమాజంలో ప్రతిభావంతులుగా గుర్తింపుని తెచ్చుకుంటారు. అయితే 2వ పాదంలో జన్మించిన వారిలో ఉండే వీక్నెస్ ఏంటంటేనండి, అనవసరమైన విషయాలపైన ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక విషయం గురించి పట్టుకున్నట్లయితే దాని గురించే ఎక్కువసేపు ఆలోచించి మనసును పాడు చేసుకుంటారు. ఇక 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే, వీరికి మనసులో రకరకాల ఆలోచనలు ఉంటాయండి. అందుకే ఏది కూడా సరిగ్గా నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. ఒకవేళ నిర్ణయాన్ని తీసుకున్నా సరే, ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదు, ఇది తప్పేమో, నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదేమోనని మళ్ళీ ఊగిసలాడతారు. వీరికి కలల యందు చాలా ఆసక్తి ఉంటుందండి. 3వ పాదంలో జన్మించిన వారికి ప్రకృతి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందండి. ప్రకృతి ప్రేమికులు అనవచ్చు. ఒకవేళ 3వ పాదంలో జన్మించిన వారికి ఏదైనా విషయం గురించి పైనే తెలుసు అనుకోండి, పూర్తిగా తెలియదు అనుకోండి, లోతుగా విషయాలు తెలియకపోయినా కొంచెం పట్టున్నా సరే ఎక్కువ పట్టు ఉన్నట్లుగా చూపించుకోగల నేర్పు ఉంటుంది. అంటే మాటలతో బతికేస్తారనమాట. వీరితో వాదించడం చాలా కష్టమండి. ఒక లాయర్ లాగా వాదిస్తారు. వారికి పూర్తిగా నాలెడ్జ్ లేనప్పటికీ కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్లుగా చూపించుకోగలుగుతారు. రోహిణీ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే, 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారి కంటే కూడా 4వ పాదంలో జన్మించిన వారికి మనుషుల మీద కాస్త అనుమానం ఎక్కువండి. అంత త్వరగా ఎవరిని నమ్మరు వీరు. జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏ అవకాశాన్ని కూడా జార విడవరండి. చిన్న చిన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకుని మంచి స్థాయికి ఎదగగలుగుతారు. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి నామోషి ఉండదండి. ఒకవేళ వీరు కోట్లు సంపాదిస్తున్నా సరే, ఆటోలో వెళ్ళటానికో సైకిల్ మీద వెళ్ళటానికో వీరికి నామోషి ఉండదండి. డబ్బు విషయంలో అంత నామోషి ఉండదు వీరికి. జీవితంలో ఎంత పై స్థాయికి చేరుకున్నా సరే ఎక్కడి నుండి వచ్చామో మర్చిపోరండి. అది వీరిలో ఉండే ఒక చెప్పుకోదగ్గ లక్షణం. అలానే ప్రతి ఒక్క విషయంలో కూడా స్పష్టత కోసం ఆశిస్తారు. కాస్తంత పట్టు దొరికితే చాలు, అవగాహన సంపాదిస్తారు. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి ఉద్యోగం కలిసి వస్తుందండి. ఉద్యోగం కంటే కూడా వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు. ఆకర్షణీయమైనటువంటి రూపం ఉంటుంది. దానికి తగ్గట్లుగా తెలివితేటలు కూడా ఉంటాయి. అనేక పనులు ఒకేసారిగా చేయగల సామర్థ్యం ఉంటుంది. అందుకే 4వ పాదంలో జన్మించిన వారుకున్న తెలివితేటల్ని, సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా జీవితంలో కాస్త లేట్ అయినా సరే ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, ఏ పాదంలో జన్మించినా సరే చంద్రాధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనస్కారకుడైన చంద్రుడి వల్ల మీ మనసు అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. మీకు మంచి తెలివితేటలు ఉంటాయి, బాగా కష్టపడతారు, మంచి సామర్థ్యం ఉంటుంది, అందరినీ గౌరవిస్తారైనప్పటికీ కూడా చంద్ర ప్రభావం వల్ల మనసు నిలకడగా ఉండదండి. చిన్న విషయానికి కూడా పదే ఆలోచన చేస్తారు. మీరు ఆందోళన చెందిందే కాకుండా మీ కుటుంబ సభ్యుల్లో కూడా కంగారును పుట్టిస్తారు.
ఓపిక ఉంటుంది. ఓపికతో పాటు మొండితనం కూడా ఉంటుందండి. మీరు జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, సాధారణంగా ఈ నక్షత్ర జాతకులు వారి జాతకం ప్రకారం ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదే, వేరే నిర్ణయం తీసుకుని ఉండాల్సింది, ఆ టైంలో తప్పు చేశానని తిరిగి ఆలోచిస్తారు. అంటే గతం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఆ లక్షణాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది.